హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నా పేరు శివాని. నేను నా ఛానల్లో మొదటి వీడియో చేస్తున్నానండి. మీరందరూ కూడా నన్ను మీ యొక్క బిడ్డలా, మీ యొక్క చెల్లిలా, మీ యొక్క ఫ్రెండ్లా సపోర్ట్ చేస్తూ ఉండండి. నా మొదటి వీడియో నా 7 వారాల పూజలు 4వ వారం అండి ఇది. నేనైతే పొద్దున్నే చీకట్లో లేచానండి. బాగా చలిగా ఉంది. చలికాలం కదండి, చలిగానే ఉంటుంది కదా. నేనైతే నైట్ అన్ని పనులైతే పూర్తి చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే హడావిడిగా ఉంటుంది కదా. పొద్దున్నే నైట్ అన్ని గ్యాస్ కడుక్కొని ముగ్గులు అయితే వేసి పెట్టుకుంటానండి. ఇల్లు అయితే చక్కగా ఊడ్చుకొని రూమ్ అయితే తుడుచుకుంటున్నానండి. నేను రూమ్ తుడుచుకునేటప్పుడు ఎప్పుడైనా పచ్చకర్పూరం, హారతి కర్పూరం, జవ్వాది పౌడర్ వేసుకొని ఇల్లునైతే నీట్గా తుడుచుకుంటానండి, మాప్ పెట్టేసుకొని. ఎందుకంటే అవి వేసుకొని ఇల్లు అంతా చక్కగా తుడుచుకుంటే గుడిలో ఉన్నట్టు సువాసనతో ఉంటుందని నేను ఎప్పుడైనా ఈ విధంగానే తుడుచుకుంటానండి. బయట కూడా నీళ్లు పోసుకొని చక్కగా కడుక్కున్నాను. చూడండి ఎంత చక్కగా కడుక్కున్నాను. పైన ఆరేసరికి కిందికి వెళ్ళేసి ఊకి చల్లి ముగ్గు అయితే పెట్టేసి వద్దామని చెప్పి అయితే కిందికి అయితే వెళ్ళానండి. ఊకి చల్లి ముగ్గు అయితే పెట్టాను. చీకటిగా ఉంది బాగా. చూడండి ఎంత చీకటిగా ఉందో. నేనైతే నాకు నచ్చిన విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. పైకి వచ్చేసరికి ఇల్లు మొత్తం ఆరిపోయిందండి. పైన కూడా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను నాకు నచ్చిన విధంగా. కొంచెం కొంచెం తెల్లవారుతూ ఉందండి. గడపలు అయితే పుదించుకుంటున్నాను. మీకు తెలుసు కదండి, నేను గడపలు కూడా పుదించుకోవడం అంటే నాకు ఇష్టమని. ఆ విధంగా నేనైతే చక్కగా పసుపు రాసుకొని ముగ్గు అయితే పెట్టుకొని కుంకుమ పసుపు పిండి అయితే పెట్టుకొని చక్కగా వేసుకున్నానండి. నేను పూజ మొదలుపెట్టినప్పుడు గడపలు పుదించుకోకుండా, ముగ్గు అయితే పెట్టుకోకుండా ఎప్పుడు పూజ అయితే స్టార్ట్ చేయనండి. పొద్దున్న లేసి ఇల్లు అన్ని తుడుచుకొని గడపలు అయితే పుదించుకొని ఈ విధంగా చేసుకొని అయితే ఎప్పుడైనా చేసుకుంటానండి. మీరు కూడా గడపలు పుదించుకొని పూజ చేసుకుంటారు కదండి. నా గడపల ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే వేసుకోండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే ముగ్గుల పిచ్చండి బాగా. తర్వాతకి నేనైతే ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి స్నానం చేశాక దేవుడు పెట్టే దగ్గర అయితే పసుపు రాసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ కూడా పెట్టుకుంటున్నానండి. తర్వాతకి నేనైతే స్వామి ప్రసాదం కోసం అయితే పప్పు నానబెట్టుకున్నాను, బెల్లం కూడా నానబెట్టుకున్నానండి. తర్వాతకి స్వామివారికి పిండి ప్రమిదలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే పిండి పోసుకొని కొంచెము బెల్లము, నెయ్యి, ఒక బనానా వేసుకొని పాలైతే పోసుకొని అయితే పిండిని అయితే ఈ విధంగా కలుపుకుంటున్నానండి. చక్కగా చూడండి. తర్వాత నేనైతే ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నానండి. షార్ట్ వీడియోలో చూసారు కదండి, మా స్వామివారి కోసం చిన్న మాల కూడా అల్లుకున్నానని చెప్పాను కదండి. ఆ చిన్న మాల కూడా మా స్వామివారికి ఇంట్లో వేసుకొని పూలమాలతో అలంకరించుకొని పూలు అయితే చాలా చక్కగా పెట్టుకొని పూజ అయితే చేస్తున్నానండి నేను. చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. తులసి మాలలో చాలా చక్కగా కనిపిస్తున్నాడు కదండి స్వామివారు. పిల్లలైతే ఆకలిస్తుందని చెప్పానని పిల్లలకైతే బ్రెడ్ జామ్ అయితే పెట్టించానండి. పిల్లలతో ఇబ్బంది పడుతున్నానని చెప్పి మా వారైతే నేను పూజ చేస్తానులే అని చెప్పి అయితే మా వారైతే పూజ చేశాడండి. దీపాలు వెలిగించి హారతి అయితే ఇచ్చాడు. నేను మా పిల్లలైతే హారతి అయితే తీసుకుంటున్నామండి. చూడండి మా పిల్లలు కూడా హారతి తీసుకుంటున్నారు. నేను కూడా హారతి తీసుకున్నాను. హారతి తీసుకున్న తర్వాతకి వంట స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి. నేను ఎప్పుడైనా వంట స్టార్ట్ చేసేటప్పుడు స్టాఫ్ దగ్గర అయితే ఒక లిప్ స్టిక్ పెట్టుకొని అయితే వంట చేసుకుంటానండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది కాబట్టి నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి. స్వామివారికి చిమ్మిలి ఉండలంటే చాలా ఇష్టం కాబట్టి చిమ్మిలి ఉండల కోసం నల్ల నువ్వులు తెప్పించుకున్నాను, బెల్లం తెప్పించుకొని ఈ విధంగా అయితే కలుపుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఉండలు చుట్టేసుకుంటే ప్రసాదం రెడీ అయిపోతుందండి. ఆ ప్రసాదం రెడీ అయిపోయిన తర్వాత పాయసం కూడా చేసుకున్నాను స్వామివారి కోసం. బెల్లం పాలు పోసుకొని పాయసం అయితే చేసుకున్నానండి. పాయసం చేసుకున్న తర్వాతకి ఆ ముద్దలు అయితే 7 ముద్దలుగా చేసుకొని ఒక్కొక్క ముద్దని గ్లాస్లో వేసుకొని కొంచెం పిండి వేసుకొని అడుగున గ్లాస్లో వేసుకొని చపాతీ కోల ఉంటుంది కదండి, ఆ చపాతీ కోలతో అయితే హోల్ పెట్టేసి కిందకి ఇట్లా కొట్టితే అదైతే ఒక చిన్న మంచి పిండి ప్రమిద అయితే వస్తుందండి. చూడండి ఏ విధంగా వచ్చిందో. తర్వాత స్వామివారి కోసం అయితే ఏలకుల దండ అయితే రెడీ చేసుకున్నానండి. చూడండి నేనైతే అన్ని ప్రమిదలు రెడీ చేసుకొని ఈ విధంగా స్వామివారి బొట్లు అయితే పెట్టుకున్నానండి. గంధం కుంకుమతో అన్నిటిని అయితే అలంకరించుకున్నాను. తర్వాత స్వామివారి ప్రసాదం కోసమని పులిహార చేసుకుంటున్నానండి. పులిహార కోసం అయితే తాలింపు పెడుతున్నాను. అన్నం అయితే పక్కకు చల్లార పెట్టాను. తాలింపు చేసుకుంటూ ఇంకా అన్ని పనులు అయితే చూసుకుంటున్నానండి. స్వామివారి కోసం నేనైతే పులిహార, దద్దోజనం, పరవన్నము, చిమ్మిలి వడపప్పు, బెల్లం పానకము, పాలు, చలివిడి, గ్రేప్స్ ఇవన్నీ అయితే నేనైతే స్వామివారికి అయితే ప్రసాదాలుగా చేసుకున్నానండి. పులిహోర అయితే తాలింపు అయిపోతుంది.
పసుపు వేసుకొని కొంచెం ఇంగు అయితే ఎప్పుడైనా వేసుకుంటానండి. ఇంగు వేసుకొని నేను పులిహోర చేయనండి. పులిహోరలో ఇంగు వేసి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అయితే నేను ఎప్పుడైతే ఇంగు వేసుకొని పులిహోర అయితే కలుపుకుంటానండి. పులిహోర అయితే కలుపుకున్నాను. చింతపండుతో చేయడం టైం లేదని చెప్పేసి అయితే నిమ్మకాయలతో అయితే చేసుకున్నానండి. నేను దద్దోజనం కోసం తాలింపు పెడుతున్నానండి. తర్వాత స్వామివారి దగ్గర పనులు అయితే స్టార్ట్ చేసుకున్నానండి. పీట మీద అయితే శంకు చక్రనామము, విష్ణు చక్రనామం అయితే వేసుకొని పీటను అయితే పుదించుకున్నానండి. పుదించుకొని స్వామివారి పీఠం పైన ఒక టవల్ని అయితే వేసుకుంటున్నాను. టవల్ని వేసుకొని కింద కూడా ఒక పీట వేసుకొని టవల్ని వేసుకొని టవల్ పైన కొన్ని బియ్యం అయితే పోసుకున్నానండి. బియ్యం పోసుకొని కొంచెం కుంకుమ పసుపు వేసుకున్నానండి. ఆ 7 వారాల పూజ స్టార్ట్ చేసినప్పటి నుండి వీడియోలు చేద్దాం అనుకున్నానండి. కానీ కొంచెం చాలా భయం వేసింది. స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. మనం ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్తేనే కదండి సక్సెస్ అయ్యేది. నేను కూడా అలా అనుకొని స్టార్ట్ అయితే చేశానండి నా వీడియోలు అయితే చేయడం. నన్ను మీరందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే స్వామివారికి అయితే గంధం పెట్టి బొట్టు అయితే పెడుతున్నాను. స్వామివారిని అక్కడ బియ్యం పోసిన దగ్గర అయితే పటం అయితే పెట్టుకున్నానండి. పూజ కోసం అయితే అన్నీ అయితే దగ్గర పెట్టుకుంటున్నానండి. స్వామివారి చిన్న విగ్రహం ఉంది కదండి, దానికి కూడా గంధం బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. తులసి మాల అయితే స్వామివారికి వేసుకుంటున్నానండి. నా చేతితో అల్లిన మాల, పూలదండ కూడా నేనే కుచ్చుకున్నాను, అదే వేసుకుంటున్నాను. ఎంత అలంకరించానో చూడండి స్వామివారిని, ఎంత చక్కగా ఉన్నాడు అలంకరణలో. తమలపాకులు వేసుకొని పిండి ప్రమిదలు కూడా పెట్టుకుంటున్నానండి. చూడండి ఎంత చక్కగా పెట్టుకున్నాను. తర్వాతకి అన్నీ స్వామివారికి ఎలకుల దండ, చిన్న పూల మాల కూడా వేసుకుంటున్నానండి. గౌరమ్మను కూడా చేసుకుంటున్నాను. దీపాలలో నూనె అయితే పోసుకుంటున్నాను. నూనె, నెయ్యి అన్నీ పోసుకొని రెడీగా అయితే పెట్టుకున్నానండి పూజ కోసం. మా చెల్లి అయితే అక్షంతలు కలుపుతుంది. పూజ కోసం అన్ని సిద్ధంగా చేసుకున్నాను. చూడండి పూజ అయితే స్టార్ట్ చేశాము. మనం ఏ పూజ చేసినా గణపతిని మాత్రం ఫస్ట్ పూజిస్తాం కదండి. మేము కూడా అలానే గణపతి అయితే పూజ చేసుకుంటున్నామండి. ఫస్ట్ స్వామి మేము చేసే పూజలో ఏ ఆటంకం కలిగించకుండా అన్ని శుభాలు జరిగేలాగా దీవించు స్వామి అంటూ మేమైతే గణపతిని అయితే పూజ చేసుకున్నామండి. గణపతి పూజ అయితే అయిపోయింది. మా వారైతే హారతిస్తున్నాడు, నేను గంట కొడుతున్నాను, మా వారైతే హారతిస్తున్నాడు. తర్వాతకి హారతి చుట్టూ అయితే నీళ్ళు తిప్పుకొని స్వామివారికి అద్దించి నేనైతే హారతి తీసుకున్నాను. మా చెల్లి వీడియో తీస్తుంది. మా చెల్లికి కూడా హారతి ఇచ్చాడు. మా చెల్లి కూడా తీసుకుంది. తర్వాతకి మా వారు తీసుకున్నారండి. మా వారు నేను ఇద్దరం తీసుకొని దండం అయితే పెట్టుకున్నాము స్వామివారికి. తర్వాత గణపతిని అయితే కదిలించి పక్కకైతే పెట్టాము. స్వామివారి దగ్గర అక్షంతలు తీసుకొని మా వారి తలపైన నేను, మా చెల్లి తలపై అయితే వేసుకున్నామండి. తర్వాతకి వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకుంటున్నామండి. ఈ స్వామికి పూజ చేసినా సరే షోడశ ఉపచార పూజ అని ఉంటుంది కదండి. అంటే స్వామివారిని ఆహ్వానిస్తున్నట్టు, స్వామివారిని అయితే ఆహ్వానిస్తున్నట్టు మేము పూజ చేసుకుంటున్నామండి. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలు ఉంటాయి కదండి. ఆ 16 ఉపచారాలు అయితే మేము చేసుకున్నాము. తర్వాత స్వామివారికి అష్టోత్తరాల పూజ ఉంటుంది కదండి. అంటే అష్టోత్తరాల పూజ అంటే అంగ పూజ, పాదాల నుండి శిరస్సు వరకు కూడా ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క పూజ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాల పూజ 108 అష్టోత్తరాలు ఉంటాయి కదండి. ఆ పూజ కూడా అయితే చేసుకున్నాము మేము. తర్వాత ఒక తమలపాకు అయితే తీసుకొని పక్కకు పెట్టుకొని పద్మావతి అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి, అలివేలి మంగ అమ్మవారికి అయితే కుంకుమార్చన చేసుకుంటున్నానండి. మహాలక్ష్మీదేవాయ నమః అని మనసులో అనుకుంటూ కుంకుమార్చన అయితే చేసుకున్నానండి. తర్వాతకి స్వామివారికి అయితే అగరబత్తులు హారతి అయితే ఇచ్చానండి. ఇంతటితో పూజ అయితే పూర్తయింది. తర్వాతకి నేను చేసుకున్న 7 పిండి ప్రమిదలు పెట్టుకున్నాను కదండి. ఆ పిండి ప్రమిదలను అయితే వెలిగించుకుంటున్నాను. ఆ 7 పిండి ప్రమిదలు అయితే వెలిగించుకున్న తర్వాతకి అయితే నా సంతోషం చెప్పలేనండి. అసలు ఆ 7 పిండి ప్రమిదలు వెలిగించుకున్నాక స్వామివారు అయితే అసలు ఎంత కళగా కనిపిస్తున్నాడో నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు ఇక నేను అట్లా స్వామివారిని చూస్తూ అలానే కొద్దిసేపు అయితే ఉండిపోయానండి. నేను అసలు నా సంతోషం కాదండి, అసలు నేనంతా అలంకరించుకొని పూజ చేసుకునేసరికి అలా స్వామివారి అలంకరణలో చాలా బాగా అనిపించిందండి. స్వామివారికి అయితే హారతి ఇచ్చాను. హారతి ఇచ్చి, స్వామి నేను కోరుకున్న పనులన్నీ జరిగేలా చూడు స్వామి, నా వెన్నంటూ ఉండి మాపై దయ చూపి మేము ఏ కష్టాల్లో ఉన్నా కూడా మాకు తోడుంటూ మాకు అన్ని పనులు చక్కగా జరగాలని ఓం నమో వెంకటేశాయ అనుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి. కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి అయితే హారతి ఇచ్చాను. మా చెల్లి అయితే గంట కొడుతుంది, నేను అయితే స్వామివారికి హారతి అయితే ఇచ్చానండి. చాలా బాగా అనిపించింది హారతి ఇచ్చినాక.
కోరికలన్నీ తీర్చాలి స్వామి అని అనుకొని నేనైతే మొక్కుకున్నానండి స్వామివారిని. తర్వాత తమలపాకుతో హారతి చుట్టూ అయితే నీళ్ళు తిప్పుకొని స్వామివారికి అద్దాను. స్వామివారికి అద్ది నేను కూడా హారతి అయితే తీసుకున్నానండి. తర్వాత ప్రసాదాల మీద అన్నిటి మీద వాటర్ అయితే చల్లి స్వామివారికి అయితే ప్రసాదాలన్నీ చూపించానండి. తర్వాతకి నేనైతే ఏ విధంగా చేసుకున్నానో పూజనైతే చూడండి మొత్తము కంప్లీట్గా. నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఈ విధంగా పూజలు చేసుకోవడం నాకు బాగా ఇష్టం అండి. స్వామివారిని మొత్తం అలంకరించుకొని పూజ మొత్తం ఇలా చేసుకున్నాక నా సంతోషం మాటల్లో చెప్పలేనండి. అసలు నాకైతే స్వామివారిని అలానే చూస్తూ ఉండాలనిపించింది. ఆ అలంకరణలో ఆ ఏడుకొండల స్వామి మాపై దయ ఉంచి మమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటానండి. నేను ఎప్పుడైనా ఇది ఒక్కటి తప్ప వేరే ఏం పెద్ద పెద్ద కోరికలు ఏం కోరుకోనండి స్వామిని. ఏ దేవుళ్ళనైనా సరే నేను మొక్కేటప్పుడు స్వామి మేము చల్లగా ఉంటే చాలని కోరుకుంటానండి నేను. ఈవినింగ్ కూడా ఏ విధంగా పూజ చేసుకున్నానో చూపిస్తాను చూడండి. ఈవినింగ్ ఇల్లంతా తుడుచుకొని మాప్ పెట్టుకున్నానండి. స్నానం చేసి వచ్చాక ఈ విధంగా చేసుకున్నాను. మార్నింగ్ పెట్టిన 7 దీపాలు ఉంటాయి కదండి, అవన్నీ తీసుకొని పక్కకైతే పెట్టుకొని స్వామివారి దగ్గర మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని దీపాలలో అయితే నూనె పోసుకొని దీపాలు అయితే వెలిగించుకున్నానండి. దీపాలు వెలిగించుకొని అంతా క్లీన్ చేసుకొని స్వామివారికి పూలు పెట్టుకుంటూ స్వామివారి గోవింద నామాలు అయితే చదువుకుంటూ పూలు పెట్టుకుంటూ అక్షంతలు వేసుకుంటూ అయితే పూజ చేసుకున్నాను అండి. సాయంత్రం నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. గోవింద నామాలు చదువుకున్నాను. స్వామివారిని మనసులో స్మరించుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అనుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అగరబత్తులు వెలిగించుకొని స్వామివారికి అయితే హారతి ఇచ్చాను. అగరబత్తులతో హారతి ఇచ్చి అయితే పక్కకైతే పెట్టుకున్నానండి. తర్వాతకి నేనైతే స్టిక్ని వెలిగించుకొని స్వామివారికి హారతి ఇచ్చానండి. స్వామివారికి సాయంత్రం ప్రసాదం ఏం చేయలేదండి, టైం లేక బనానా అయితే పెట్టుకున్నాను. హారతి ఇచ్చిన తర్వాత నీళ్ళు దాని చుట్టూ తిప్పుకొని స్వామివారికి అయితే చూపించాను. స్వామివారికి చూపించి మా పిల్లలకైతే హారతి ఇస్తున్నానండి నేను. పిల్లలైతే హారతి తీసుకుంటున్నారు. పిల్లలు హారతి తీసుకున్నారు, నేను కూడా హారతి తీసుకున్నాను. ఈవినింగ్ నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. నా వీడియో ఎలా అనిపించిందో అందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరందరూ కూడా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.